అన్న 4.5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి అని చెప్పడం తప్ప అభివృద్ధి కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ ఏమీ లేకపోగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకులను ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటే అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చేయాలి అనుకుంటుంటే జగన్ గారు అధికారంలోకి వచ్చేవాడు అసలు. ఇప్పుడు ఆయనకి అంత ఫ్రీగా వదలటమే కొంప ముంచింది, మన కొంప మీద తెచ్చుకున్నాం. 151 మంది వస్తారని అతను కూడా ఊహించలే. మరి నమ్మారు కదా బాబాయ్, నమ్మే చేశారు. ఏదో చేస్తాడు కుర్రాడు చేస్తాడని, ఏమి చేయడు. అయిపోయింది, చూసాం కదా. పొద్దున న్యూస్ లో చూసా, రిజిస్ట్రేషన్ వాల్యూలో పెంచుకుంటా పోతున్నాడు. 6,000 నుంచి 24,000 తీసుకొచ్చాడు ఇప్పుడు ఈ సంవత్సరం. అవును, ఏదైనా రిజిస్ట్రేషన్ కొనుక్కోవాలన్నా కోట్లు ఆదాయానికి. అంటే ఇప్పుడు గజం మనకి 10,000 ఉందనుకో, ఆయన 20,000 చేశాడు. మనం 10,000 కొనుక్కుంటే 20,000 రిజిస్ట్రేషన్ దానికి చేయాలి. అంటే మళ్ళీ 20,000 రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మన టోటల్ అమౌంట్ చూసి మళ్ళీ ఐటీ వాళ్ళు వస్తారు, నీకు ఇన్ని డబ్బులు ఎక్కడే అని. అయ్యా నేను కొనుక్కుంది 50,000 కన్నా కానీ వాడు నమ్మడం. మళ్ళీ దీనికి ఐటీ రిటర్న్స్ ఉన్నాయని చెప్పి మళ్ళీ పథకాలు రావు మీకు, అది ఆపేస్తా ఇది ఆపేస్తా అని చెప్పేది ఈయన. అదే జరుగుతాయి. అంటే ఇంత తెలివితేటలుగా ఆయన చేస్తున్నా ఇంకా పేదవాడిని అంటాడేంటి బాబాయ్ మరి? అవును, వాడు పేదవాడే, కుబేరుడు కూడా పేదవాడేగా. అవును, వెంకటేశ్వర స్వామి పేదవాడే, రోజు వడ్డీలు కడుతున్నాడు కదా ఆయన. అవును, ఈడు అంతే వడ్డీలు కడుతుంటాడు ఎవరికి, కేంద్రానికి. కానీ ఆ దేవదేవుడితో పోలికింది. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నేను పేదలకి పెత్తందారులకి యుద్ధం అంటే ప్రతిసారి బీసీని ఎస్సీని ఎస్టీని అందరినీ మోసం చేసిన వాళ్ళు ఎవరు? ఎమ్మెల్యేలు చూస్తున్నాం కదా. అవును, వాళ్ళ చేత ఎవరిని తిట్టించాలో వాళ్ళ చేత తిట్టిస్తూ ఉంటాడు. అవును, సామాజిక వర్గాల వారిగా తిట్టియాలంటే ఓ దళిత ఎమ్మెల్యేనో మంత్రి వస్తాడు, ఒక అమ్మాయిని తిట్టాలంటే ఒక అమ్మాయిని వస్తాడు ముందుకి, ఒక నాయకుని తిట్టాలంటే కాపు వస్తాడు. అది ఆయనపై వాళ్ళు కూడా అర్థం చేసుకోవట్లా అని జ్ఞానం వీళ్ళకి లేదు. అంటే నేనేమంటున్నానంటే ఈ రోజున మనం ప్రజలు నమ్మారు, ఓటేశారు, మళ్ళీ ఇంకోసారి నమ్మరు అనే ఆలోచన కూడా లేదంటారా? లేదు, వాడు పథకాలేనా అనేది మన కేసీఆర్ కలిస్తే ఆయన అదే చెప్పాడు. అవును, అరే నువ్వు ఇచ్చింది అంత 10 రూపాయలు, నేను ఇచ్చింది 1,00,000 రూపాయలు, అవును తీసి పక్కన పెట్టారు మన్ని. దానికని జాగ్రత్త. నీ పరిస్థితి అదే భవిష్యత్తులో లేదు. అసలు ఈ రోజు సొంత చెల్లెలు బయటకు వచ్చి నిజాలు చెప్తుంటే ఆవిడని వైఎస్ఆర్ పేరు పెట్టుకోవద్దు నువ్వు అంటుంటారు. అంటే ఎంతవరకు సమంజసం బాబాయ్? అది తప్పు. ఒక తండ్రి పిల్లలు ఎవరైనా ఒకప్పుడు నీ గెలుపు కోసం కృషి చేసిన ఆవిడ అమ్మాయి. సో ప్రజలకైతే క్లారిటీ ఉందంటావు. రైట్ తమ్ముడు, ఈరోజు ఒక పని చేసుకుందామన్నా, ఒక 500 సంపాదించుకుందామన్నా అలాంటి పరిస్థితులు ఉన్నాయా? రోజువారీ పనులు ఉంటున్నాయా? తెచ్చిన డబ్బులు తెచ్చినట్టు అయిపోతాయి అన్న, అయిపోతున్నాయి. డబ్బులు అయితే మిగట్లేదు. ఎంత అన్ని రేట్లు పెరిగిపోయినాయి, ఏది కొనాలన్నా సరుకు రేట్లు పెరిగిపోయినాయి. అవును, ఎలా బతుకుతారు? మరి మద్యపాన నిషేధం అన్నాడు, అసలు పూర్తిగా ఎత్తేస్తానన్నాడు. ఎక్కడ మందు కనపడి అన్ని వచ్చిన మందు కూడా రంగం ఉంది, తాగి కూడా చాలా మంది చనిపోతారు. ఆ బ్రాండ్లు కూడా ఎవరికి ఏం తెలియట్లేదు. బ్రాండ్ లేదు అసలు, మంచి బ్రాండ్ అనేది. ఒక పండగ వస్తే కనీసం ఇంట్లో పిల్లలకు బట్టలు కొందాం, లేదా ఒక పప్పు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పండుగ కానుగానే ఇచ్చేవాడు. చేసినట్టు పండగ ఈ టైంలో ఎవరు చేయట్లేదు అన్న, చేయట్లా. పండగ కూడా లేదు అసలు పెద్దగా. ఖర్చులు అన్ని పెరిగిపోయినాయి విపరీతంగా. తెచ్చుకున్న కూలి డబ్బులు తెచ్చుకో 7 నెలలు తెచ్చుకుంటాం, అవును, క్వార్టర్ మందు తాగుతాం, ఇంట్లో ఖర్చులకి బియ్యానికి దానికి ఏం బతుకుతాం. మరి ఒక్క ఛాన్స్ ఎందుకు అడిగాడు ఆయన? ఇచ్చారు, చూసాంగా ఒకసారి, ఇప్పుడు నుంచి చూస్తారు, మళ్ళీ ఇంకో ఛాన్స్ అంటున్నాడు. మరి ఈసారి ఇచ్చేది ప్రజలు ఇస్తారు లేరో తెలిసింది. ఇంకో ఛాన్స్. దేవుడు ఇచ్చిన వరాన్ని కాలు రాసుకున్నాడు అతను. ఏమండి, దేవుడు ఇచ్చిన వరాన్ని కాలు రాసుకున్నాడు. 151 సీట్లు. రాక్షసులు కనుక నేను ఆడి చేతిలో తాగకూడదు, వీడి చేతిలో తాగకూడదు అని వరాలు తీసుకుని చివరికి ఆడి చేతితో వాడేసి వస్తాడు, భస్మాసుర హస్తం లాగా. ఇప్పుడు అది జరిగింది అదే. 151 మంది వచ్చిన తర్వాత నువ్వు పరిపాలన ఎట్లా ఉండాలి? ఇప్పుడు జగన్ గారు సీఎం అయ్యాడంటే ఆయన ఒక్కడే గెలిస్తే కాదు కదా బాబాయ్. 150 మంది ఆయనతో కూడా 150 మంది ఈ రోజున బయటకు వచ్చి అసలు మా పరిపాలన మేము చేయలేదు, మేము ఎమ్మెల్యేలమైనా కూడా మా పైన ఇంకొకరిని పెట్టాడు అని చెప్తున్నారు కదా బయటకు వచ్చి. ప్రతిపక్షాలు చెప్పక్కర్లు వాళ్ళే చెబుతున్నారు. ఇంకా కోడ్ వచ్చిందంటే అసలు అతని పక్కన ఎవరు? మరి నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటాడు ఆయన. ఇంకా నమ్ముతారా? నమ్మరు ఎవరు. 24లో ఎన్నికలు స్పష్టమైన మెజారిటీ, స్పష్టమైంది, తీర్పు స్పష్టంగా ఉందంటారు. ఖచ్చితంగా ఎన్నో హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మళ్ళీ నేను ఇంకొక అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాడు. ఆ రోజు మద్యపాన నిషేధం చేసే ప్రజల్లో పోట్లాడడానికి వస్తా అన్నాడు, అలాగే అభివృద్ధి చేస్తారన్నాడు, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, ఇన్ని రకాల మాటలు చెప్పి అంటే ఆయన అధికారంలోకి రావడానికి ఎన్నో జరిగాయి. వాళ్ళ బాబాయ్ గొడ్డలి పోటీ కానివ్వండి, లేకపోతే ఆయన మీద కోడి కత్తి కానివ్వండి, ఇంకా నమ్మడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా సిద్ధంగా ఉన్నారంట. ఎందుకని మాట్లాడుకోవడం కూడా అనవసరం. దాని గురించి కుటుంబ సభ్యుల సహకారం ఉంటది ఎవరికైనా, సక్రమంగా ఉండే వ్యక్తులు. కుటుంబ సభ్యుల సహకారం లేని వాళ్ళకి ప్రజల సహకారం ఉంటుందని ఎలాగ?
సపోర్ట్ చేయాలి కదా, తల్లి చెల్లి అయినా సపోర్ట్ చేయాలి, లేదు కదా. కుటుంబంలో కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ హక్కులు ఉంటాయి, తద్వారా వాళ్ళ కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లేదంటే మనం అర్థం చేసుకోవాలి. కానీ షర్మిల గారిని కూడా ఈ రోజు ట్రోల్ చేసే పరిస్థితి, ఆవిడ ఇంటి పేరుతో సహా మీరు వైఎస్ఆర్ పెట్టుకోవడానికే వీల్లేదని చెప్పి ఆవిడని. సార్ మీరు ఈ రోజు చూసారు, షర్మిల గారు విజయమ్మ గారు పోయినసారి హైదరాబాద్ లో పోలీసులు వెళ్ళినప్పుడు అరెస్ట్ చేసినప్పుడు విజయమ్మ గారు పోలీసుల్ని చంపదెబ్బ కొట్టింది. అంటే తాను రక్షించుకునే కొడుకు లేడనే కదా, తనే చంపదెబ్బలు పోలీసుల్ని కొట్టింది అంటే ఆ రోజు మాట్లాడలేదే తల్లి కోసం. ఇప్పుడు అవసరమే కదా తల్లిని పిలిచాడంట, మీకు తెలుసా తల్లిని పిలిచాడనే విషయం కదా. అంటే ఇన్ని చేసినా ఇంకా ఒకనొక సమయంలోనేమో అసలు నా వెంట్రుక పేకలేరు అన్నాడు, ఇంకో వైపు ఏమో వై నాట్ 175 అన్నాడు. ఇప్పుడు భగవంతుడిదయ్యా గెలిస్తే ఉంటాను లేకపోతే వెళ్ళిపోతాను సంతోషంగా అని చెప్పి అంటే ఇన్ని వేరియేషన్లు జగన్మోహన్ రెడ్డి గారిలో వస్తాయి అనుకున్నారంట. కొత్త వ్యవహారం అంటే మనం నాటకాలు వేసేవాళ్ళు 4-5 వేరియేషన్స్ చూస్తాం, ఇది వేరియేషన్స్ అందరు నాటకం కదా, సమస్య లేదు. మేమైతే నమ్మట్లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు నమ్మట్లేదు కదా సార్, చెల్లి నమ్మట్లేదుగా, ప్రజలు ఎందుకు నమ్ముతారు ఆంధ్ర వాళ్ళు? ఒక్కసారి పొరపాటు పడ్డారు, తెలియలే పాపం, ఏదో చేస్తాడు రాజశేఖర రెడ్డి బిడ్డ కదా అనుకున్నారు, కానీ అటువంటి ఛాన్స్ లేవు సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వాళ్ళ తరపు నాయకులు కానీ ఒకటే వాళ్ళ నమ్మకం ఒకటే, మేము బటన్ నొక్కాం కాబట్టి ప్రజలు ఓట్లు వేస్తారు. అంటే ప్రజలు ప్యూర్ గా డబ్బు మనుషులు అనేది వాళ్ళ ఆలోచన తప్ప మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఏం చేసాం, ఒక పోలవరం పూర్తి చేసామా, లేదా ఒక అమరావతి కట్టామా, లేదా ఆయన చెప్పినట్టు మద్యపాన నిషేధం ఏమైనా చేసామా, ఇలాంటివి ఏమి లేవు కదా. నేను బటన్ నొక్కా, అర్థమైంది సార్, చాలా సార్లు బటన్ నొక్కినప్పుడు నమ్మారు, కానీ ఇప్పుడు బటన్ కాదు మా గొంతు నొక్కుతున్నాడు అనేది అర్థమైంది కదా. అందుకని ఎవరు నమ్మట్లేదు. ఇంకా మాట్లాడుకోవడం, ఇంత చర్చించి వారి గురించి మనం ఇంత చర్చ చేస్తున్నామంటే ఇంకా ప్రజల్లో దాని గురించి మాట్లాడుకుంటున్నారనే ఓపోడే, కానీ అసలు మాట్లాడడం వదిలేసామనుకోండి హాయిగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకు చాలా పనులు ఉన్నాయి, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. జనసేన టీడీపీ కలిసి పోరాడుతున్నటువంటి ఈ సందర్భంలో మనం తప్పనిసరిగా పోరాడాల్సింది. నేను ఈ విషయంలో ఒక మాట చెప్పాలనుకున్నాను, నేను మామూలుగా స్టేజ్ మీద మాట్లాడాలనుకున్న మాట, కలతలు లేని భారత జాతి, సమత మమత విరపూసిన జాతి, స్వార్థరహితయై వెలిగడి ఈ జాతి, బానిసత్వాన్ని కూడా ఎదిరించినటువంటి ఈ జాతి ఇప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ఇది స్వాతంత్రోద్యమం కన్నా గొప్ప ఉద్యమం సార్, తప్పనిసరిగా పాల్గొనాల్సిందే. ఆంధ్ర ప్రపంచంలో ఎక్కడున్న ఆంధ్రులు పాల్గొనాల్సిందే. మనం అంటే కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మా ఓట్లు మా వేరే ఉన్నాయి అంటారు. చూసాం మనం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం 10th పాస్ అవని వాళ్ళు ఎమ్మెల్సీ ఓట్లు వేయడానికి వచ్చిన నేపథ్యం. గతంలో కుప్పంలో అక్కడ జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అయితే పక్క రాష్ట్రాల నుంచి జనాలు తీసుకొచ్చిన నేపథ్యం. ఈ రోజున కొన్ని లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని సాక్షాత్తు ఎన్నికల అధికారులు చెప్తున్నారంటే రేపు ఆ పరిస్థితి ఉంటుంది. అంటే మన ఓటు మనం వేసుకునే ఒకటి స్ఫూర్తిగా తీసుకోండి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో వాళ్ళు చేర్చినటువంటి ఓటర్లే టీడీపీ కేసు ఎమ్మెల్సీలు గెలిపించారు కదా సార్, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలు అవన్నీ. తప్పనిసరిగా అటువంటిదే రిపీట్ అవ్వబోతుంది. ఓట్లు చేర్చుకో, పూలు దండాలు పెట్టు, వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకో, సమస్య లేదు. నమ్మట్లా మీకు వాళ్ళు దొరకరు. ఇంకా పదిలాంటి మీటింగ్లకి అయితే తెచ్చుకుంటావేమో, తెచ్చుకున్న వాళ్ళు ఉండట్లేదు కదా. ఆహార పొట్లాలో లేకపోతే 1500 500 ఇవ్వగానే వెళ్ళిపోతున్నారు సార్, మీరు చూస్తున్నారు కదా. ఇంకా మనం ఖాళీ సీట్లు చూస్తా, అంత మీటింగులు చూస్తా మనం మాట్లాడుకుంటాం అనేది చాలా పొరపాటు. సో చివరిగా అలనాడు నందమూరి తారక రామారావు గారి పిలుపు, రా కదిలిరా అనే పిలుపు ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పిలుస్తున్నారంటే ప్రతి ఆంధ్రుడు ఆలోచించి ముందడుగేసే పరిస్థితి. ఈసారి రాష్ట్రం మొత్తాన్ని మహిళలు నడిపించబోతున్నారు సార్, సమస్య లేదు. ఇంకా మాట్లాడడానికి అసలు అవకాశాలు లేవు సార్. ప్రతిపక్షం ఛాన్స్ ఉంటుందేమో చూసుకోండి, లేకపోతే షర్మిల వచ్చింది కాబట్టి పాత ఓటర్లు అందరూ నాకు తెలిసి కాంగ్రెస్ కేస్తారు, తెలివిగా ఆలోచించే వాళ్ళు టీడీపీ జనసేన పొత్తుకేస్తారు. తద్వారా ఈ రాష్ట్రానికి విముక్తి కలుగుతుందని మాత్రం మేము తప్పనిసరిగా కోరుకుంటున్నాం. అలా పనిచేస్తాం కూడా. ఈసారి మహిళా శక్తి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతారు. మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తాం సార్. ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం కూడా. కాన్స్టిట్యున్సీ మేబీ దాదాపు నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ కైనా మేము వెళ్ళి పాల్గొనాలనుకోని ఈసారి. థ్యాంక్ యూ.